హాతీరాం బావాజీ గురించి ఆలోచించినప్పుడు మనకు గుర్తొచ్చేది శ్రీనివాసుడితో పాచికలాడుతున్న చిత్రమే. తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం చేసుకొని బయటకు వచ్చే సమయంలో ఆలయ సమీపంలో గోడపై మనల్ని పలకరిస్తుంటుంది ఈ చిత్రం. అటువంటి భక్తుడు హాతీరాం బావాజీ గురించి. రామచంద్రుడు భక్తుడైన హాతీరాం బావాజీ తిరుమల యాత్రకు వచ్చాడు. అక్కడి శ్రీనివాసుడి విగ్రహం చూసి పరవశుడైనటువంటి బావాజీ ఆ మూర్తిని శ్రీరాముడిగా భావిస్తూ నిరంతరం దర్శనం చేసుకునేందుకు వీలుగా తిరుమలలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే ఆయన ఒక మఠాన్ని నిర్మించుకుని రోజుకు 3 సార్లు ఆయన శ్రీనివాసుణ్ణి దర్శించుకునేవాడు. అయినా తృప్తి కలగలేదు. ఆయన ఆలయాన్ని సందర్శించినప్పుడల్లా శ్రీరాముడి మూర్తిని తదేకంగా చూస్తూ అలా నిలిచిపోయేవాడు. ఇలా కొద్ది వారాలు గడిచిన తర్వాత ఆలయ ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించి ఆయనను అనుమానించటం ప్రారంభించారు. దీనిపై వారు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు బాబాజీ గుడిలోకి ప్రవేశించినప్పుడు అధికారులు ఆయనకు అనుమతి నిరాకరించారు. తనను రాముడి నుంచి దూరం చెయ్యవద్దని అని మొరపెట్టుకున్నాడు. మరోసారి రాముడి దర్శనం కోసం గుడికి రావద్దంటూ హెచ్చరించి పంపేశారు. విచారగ్రస్తుడైన బావాజీ తిరిగి తన మఠానికి చేరుకున్నాడు. మఠానికి చేరుకున్న తర్వాత తన ఇష్టదైవం ముందు చేరి తన గోడను వినిపించుకున్నాడు. రామా, నా రామా, నేను చేసిన తప్పేమిటి? నిన్ను దర్శించుకోవాలనుకోవటం నేను చేసిన పాపమా? నీ దర్శనం లేనిదే నేను బ్రతకలేను అన్న విషయం నీకు బాగా తెలుసు. నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? నేను ఇప్పుడు ఏం చేయాలి? మరుసటి రోజు రాముడి దర్శనం లేకుండా ఏ విధంగా కాలక్షేపం చెయ్యాలో ఆయనకు తోచలేదు. వెంటనే ఆయన భగవంతుడు తన ఎదురుగా కూర్చున్నట్టుగా భావించి ఆయన తరఫున తనే పాచికలాడటం ప్రారంభించాడు. అలా పాచికలాడుతూనే సటతో నిద్రపోయాడు బావాజీ. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న సమయంలో మంద్రస్వరంతో ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. బావాజీ, మేలుకోవయ్యా, నేను నీ రాముడిని అంటూ వినిపించేసరికి బావాజీ తలుపు తీసి చూశాడు. ఇంకేముంది, ఎదురుగా కోదండపాణి రాముడు తన కళ్ల ముందు నిలుచున్నాడు. ఆయన తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. నిశ్చేష్టుడైన బావాజీ ఇది కలా, నిజమా అంటూ రాముడిని ప్రశ్నించాడు. దానికి రాముడు చిరునవ్వుతో, ఇది కల కాదయ్యా, నిజంగానే నేను పాచికలాడేందుకు నీ ఇంటికి వచ్చాను అంటూ బదిలిచ్చాడు. సంతోషం పట్టలేని బావాజీ ఆయనను తన మఠంలోకి తీసుకెళ్లి పాచికలాట ప్రారంభించాడు. అందులో రాముడిని ఓడించాడు. విజయం సాధించినందుకు ఏదైనా వరాన్ని కోరుకోమన్నాడు రాముడు. అందుకు బావాజీ, స్వామీ, ఇంతకు మించిన వరం నాకింకేముంటుంది? నీ విశ్వరూప దర్శనంతో నేను సంతృప్తి చెందాను. ఇంతకు మించిన సంపద, సంతోషం నాకింకేం అవసరం లేదు. నీ పాదాల వద్ద కొంచెం చోటివ్వు, ఈ జన్మకీది చాలు అంటూ బదిలిచ్చాడు. అందుకు సంతోషించిన రాముడు బావాజీని దీవించి మరుసటి రోజు తలుపులు మూసిన తర్వాత రాముడు ఆనందనిలయం నుంచి బయలుదేరి బావాజీ మఠానికి వచ్చి పాచికలాడాడు. ఆట ముగిసిన వెంటనే మరుసటి రోజు కూడా వస్తానంటూ ఆయన తిరిగి ఆనందనిలయం చేరుకున్నాడు. అలా రోజూ రాముడు బావాజీ మఠానికి రావటం, పాచికలాడటం, తిరిగి ఆనందనిలయానికి చేరుకోవటం నిత్యకృత్యంగా మారింది. ఒకరోజు ఇద్దరూ పాచికలాడుతున్న సమయంలో బయట బావాజీని పిలుస్తూ ఎవరిదో ఒక గొంతు వినిపించింది. ఎవరో వెళ్ళి చూసిరావయ్యా అంటూ రాముడు బావాజీని పంపాడు. బావాజీ బయటకు వచ్చి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. ఆ విషయం రాముడికి చెప్పాలని లోపలికి వచ్చేసరికి రాముడు కూడా అక్కడ లేడు. బావాజీకి చెప్పకుండానే అక్కడినుంచి నిష్క్రమించాడు రాముడు. పాచికలాట బల్లం తీసి పక్కన పెట్టేందుకు ప్రయత్నించిన బావాజీకి అక్కడ రాముడికి చెందిన వజ్రాల హారం కనిపించింది. భగవానుడు దానిని మర్చిపోయి ఉంటాడని భావించిన బావాజీ దానిని మరుసటి రోజు స్వామి వచ్చినప్పుడు ఇవ్వవచ్చన్న ఉద్దేశంతో భద్రపరిచాడు. మరుసటి రోజు ఉదయం ఆలయ ప్రధానార్చకుడు స్వామికి అభిషేకం చేసేందుకు సిద్ధం చేస్తున్నప్పుడు స్వామి మెడలో వజ్రాలహారం మాయమైన విషయాన్ని గమనించాడు. ఆయన దానిని ఆలయ అధికారులకు తెలియజేశాడు. స్వామి వజ్రాలహారం చోరీకి గురైందని తెలుసుకున్న ఆలయ అధికారులు కలవరపాటుకు గురయ్యారు. ఉద్యోగులందర్నీ పిలిచి శ్రీవారి హారం గురించి ఆరాతీశారు. ఈ సమయంలోనే ప్రధానకుడు ఇటీవల జరిగిన బావాజీ ఘటనని అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. దీనితో అధికారులు బావాజీని అనుమానించి
ఆయనను విచారణకు తీసుకురావాలని ఆదేశించారు. మరోవైపు బావాజీ తన ఇంటిలో భగవానుడి కోసం ఎదురుచూస్తూ ఎంతసేపు చూసినా శ్రీవారి జాడ కనిపించకపోవటంతో నిరాశ చెందాడు. అదే సమయంలో ఆయనకు ఎవరో తన ఇంటి తలుపు తడుతున్న చప్పుడు వినిపించింది. తలుపు తీసి చూస్తే ఎదురుగా రాజభటులు. వారు బావాజీ నివాసాన్ని గాలించడం ప్రారంభించారు. ఏం జరుగుతుందో అర్థంకాని బావాజీ కొద్దిసేపు విస్మయానికి గురయ్యాడు. దేనికోసం వెతుకుతున్నారని ఆయన సైనికులను అడిగినప్పుడు శ్రీవారి వజ్రాలహారం చోరీకి గురైందని, దానికోసం గాలిస్తున్నామని ఒక సైనికుడు బదులిచ్చాడు. వెంటనే విషయాన్ని అర్థం చేసుకున్న బావాజీ తాను భద్రపరిచిన హారాన్ని వారికి చూపి, దీనికోసమేనా మీరు వెతుకుతోంది అని ప్రశ్నించాడు. నువ్వే ఈ హారాన్ని దొంగిలించావని ఆరోపిస్తూ సైనికులు ఆయనను నిర్బంధించి అధికారుల ముందు ప్రవేశపెట్టారు. తాను నిర్దోషిని బావాజీ చెబుతున్నా ఆయన మాటను ఏమాత్రం వారు పట్టించుకోలేదు. అధికారుల విచారణలో బావాజీ రోజు ఆలయ తలుపులు మూసివేసిన తర్వాత భగవానుడు తన ఇంటికి వచ్చి పాచికలాడుతున్న విషయాన్ని వెల్లడించాడు. ముందు రోజు పాచికలాట ముగిసిన తర్వాత భగవానుడు తన హారాన్ని మర్చిపోయాడని, ఆయన వచ్చినప్పుడు దానిని తిరిగి అందజేసేందుకు తానే భద్రపరిచానని వివరించాడు. ఇది విన్న ప్రధానార్చకుడు వెటకారంగా నవ్వుతూ, తాను ఏళ్లతరబడి పూజలు చేస్తున్నా కనిపించని భగవానుడు నీకు దర్శనమిచ్చాడా అంటూ ప్రశ్నించాడు. పైగా ఆయన నీతో పాచికలాడాడంటున్నావు. ఎవరికి చెబుతావీ కథలు? నీవు మాకన్నా గొప్పభక్తుడివా? అబద్ధాలు చెప్పడానికి కూడా పరిమితుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బావాజీని రాజభటులు శ్రీవారి హారాన్ని చోరీ చేశాడంటూ బాబాజీపై ఫిర్యాదు చేశారు. ఈ అభియోగాలు విన్న రాయలు దానిపై బావాజీ వివరణ కోరారు. బావాజీ జరిగిందంతా రాయలవారికి విన్నవించాడు. రాయలు కూడా బావాజీ అమాయకుడే అన్న భావనకు వచ్చారు. ఇటువంటి విచారణ, దర్యాప్తు, ఆధారాలు లేకుండా ఆయన్ని శిక్షించడం అన్యాయమని భావించారు. దీనితో బావాజీని పరీక్షించాలనుకున్నారు. నీవు నిరపరాధివని నిరూపించుకునేందుకు నీకు ఒక అవకాశమిస్తున్నాం. కారాగారం నిండా చెరుకుగడలను నింపుతున్నాం. మరుసటి రోజు ఉదయానికల్లా నీవు ఈ చెరుకుగడలను పూర్తిగా వినియోగించుకోగలిగితే నిన్ను నిర్దోషిగా విడుదల చేస్తాం, లేదా చోరీ నేరానికి నిన్ను శిక్షిస్తామని రాయలు తెలిపారు. దీనిపై బావాజీ ఏమాత్రం కలత చెందలేదు. చక్రవర్తి నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప ఆయనకు మార్గాంతరం లేదు. ఆయనను జైలుగదిలో ఉంచి ఆ గది నిండా టన్నుల కొద్దీ చెరకుగడలను నింపారు. బావాజీ గదిలో ఒక మూల కూర్చొని దైవాన్ని ప్రార్థించాడు. భగవాన్, నేను అమాయకుడిని, నిర్దోషిని అన్న విషయం నీకు తెలుసు. అయినా చక్రవర్తి నన్ను పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. కాదు, వారు నీ ఉనికిని పరీక్షించాలనుకుంటున్నారు. ఏదేమైనా నా చివరి ఊపిరి వరకు నిన్ను సేవించుకునేందుకు నీ పాదాల వద్ద కొద్ది చోటు అడిగాను అంటూ భారమంతా రాముడి భుజస్కంధాలపై మోపి దీర్ఘధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి అక్కడికో భారీ ఏనుగు వచ్చి అక్కడ బావాజీ కోసం నింపిన చెరుకుగడలన్నింటినీ ఆరగించింది. తర్వాత తన ఘీంకారంతో బావాజీని ధ్యానం నుంచి మేలుకొలిపింది. అక్కడ అంత పెద్ద ఏనుగును, చెరుకుగడలు మాయమవ్వటాన్ని గమనించిన బావాజీ ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వయంగా రాముడే తనని రక్షించడానికి ఏనుగు రూపంలో వచ్చాడని తెలుసుకున్న బావాజీ ఏనుగు పాదాలపై పడి, రామరామా, నా రామా, నన్ను రక్షించడానికి నువ్వే స్వయంగా వచ్చావా? ఎంత అదృష్టవంతుడిని అంటూ స్తుతించాడు. ఏనుగు ఆయనను తొండంతో ఆశీర్వదించి పెద్దపెట్టున ఘీంకరిస్తూ అక్కడ నుంచి అదృశ్యమైంది. ఏనుగు ఘీంకారాన్ని విన్న వెలుపలి భటులు తలుపు తాళం సందుల్లోంచి ఏనుగును చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. వెంటనే వారు అధికారులకు ఈ విషయాన్ని చెప్పడానికి పరుగులు తీశారు. అదే సమయంలో ఏనుగు జైలు తలుపులు బద్దలు కొట్టి బయటకు పరుగులు తీసింది. కొంతమంది సైనికులు దానిని వెంబడించేందుకు ప్రయత్నించినప్పుడు వారి కళ్లముందే అది అమైంది. విషయం తెలుసుకున్న చక్రవర్తి బావాజీ ఉన్న ప్రదేశానికి వచ్చినప్పుడు ఆయన నోటినుంచి హాతీరాం, హాతీరాం అన్న పదాన్ని పలుమార్లు విన్నాడు. ఎవరి హాతీరాం? జైల్లోకి ఏనుగు ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించినప్పుడు బావాజీ బదిలిస్తూ తన రాముడే తనను రక్షించేందుకు ఏనుగు రూపంలో తరలివచ్చాడని బదిలిచ్చాడు. బావాజీపై అసత్య ఆరోపణలు చేసిన వారంతా ఆయన భక్తికి విస్మయం చెందారు. బావాజీ పట్ల ఆయన భక్తి ప్రపత్తులను రాయలతో సహా అందరూ అంగీకరించారు. ప్రధానార్చకుడు బావాజీని క్షమాపణ కోరి తన గర్వాన్ని వదిలిపెట్టాడు. కృష్ణదేవరాయలు బావాజీని అన్ని అభియోగాల నుంచి విముక్తిని చేయడంతో పాటు తిరుమల ఆలయ ప్రధానార్చకత్వ బాధ్యతలను అప్పగించారు. జీవితాంతం భగవానుడి సేవ చేసుకునే ఈ అవకాశాన్ని బావాజీ సంతోషంగా అంగీకరించాడు. ప్రధానార్చకుడిగా బావాజీ అనేక సంవత్సరాలు భగవంతుణ్ణి సేవించారు. మరణానంతరం ఆయన ఆత్మ భగవానుడిలో ఐక్యం కావడంతో ఆయనను తిరుమలకొండపై ఉన్న పాప వినాశన మార్గంలోని వేణుగోపాలస్వామి ఆలయ సమీపంలో ఖననం చేశారు. అక్కడ నిర్మితమైన హాతీరాం బాబా సమాధికి ఇప్పటికీ అనునిత్యం పూజాదికాలు జరుగుతూ ఉన్నాయి. వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించిన భక్తులందరూ బాబాజీ సమాధిని కూడా సందర్శించి ఆ శ్రీనివాస భక్తుడికి నీరాజనాలు అర్పిస్తుంటారు.
బాబాజీ జ్ఞాపకార్థం హాతీరాం బాబా మఠాన్ని ఆలయానికి దక్షిణ దిశలో నిర్మించారు. ఇది అండి సాక్షాత్తు వెంకటేశ్వరస్వామితో పాచికలు ఆడిన గొప్ప భక్తుడు హాతీరాం బాబాజీ చరిత్ర.